హలో అండి, వెల్కమ్ టు అదిరేటి రుచుల్లో. ఈరోజు అద్భుతమైన ఇన్స్టెంట్ ప్రీమిక్స్ తయారు చేస్తున్న. దేనికి? సూప్స్కి. ఏ సూప్ తినాలన్నా మీరు అబ్బా ఎలా చేయాలి అనుకోకుండా ఎవ్రీడే తినచ్చు. అద్భుతమైన ఆరోగ్యం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా? కందిపప్పు, శనగపప్పు, మసూర్ దాల్, ఎర్రపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, మునగాకు, క్యారెట్, క్యాబేజీ, శొంఠి. ముందు ఈ పప్పులు 3 చూసారా? ఇది ఏంటంటే ఒకటి మినపప్పు, ఒకటేమో శనగపప్పు, ఇంకొకటి ఎర్రపప్పు, మసూర్ దాల్. ఈ 3 ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోండి. ఇక్కడ నేను 75 తీసుకున్నాను. వీటిని ఏం చేస్తారంటే జస్ట్ ఒక 2-3 సార్లు ఫ్రెష్ వాటర్లో మంచిగా కడిగి గుడ్డకు ఆరబెట్టేసి పొడిగా అయిన తర్వాత ఇదిగోండి ఇలా తీసుకొచ్చుకోండి. ఆ తర్వాత ఒక కడాయి తీసుకున్నాను. నేను ఫస్ట్ కందిపప్పును వేసేసుకున్నాను. ఒక్కొక్కటి ఫ్రై చేయడానికి 3 to 4 minutes పడుతుందండి మీడియం ఫ్లేమ్ మీద. అండ్ దెన్ ఎర్రపప్పు ఒక 75% ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 2 to 3 grams ఆఫ్ సొంటి యాడ్ చేయండి. అయ్యో ఇంత వేసేస్తున్నారు, ఇది అంతే ఉంటుందా వెయిట్ అంటే? అవునండి, సొంటి అల్లం బాగా ఎండిపోయింది కాబట్టి మనకి లైట్ వెయిట్లో ఉంటుంది, చాలా మంచిది ఇట్లాంటప్పుడు. అండ్ దెన్ ఎండుమిరపకాయలు, మీ ఇంట్లో మరీ పసిపిల్లలు ఉంటే ఎండుమిరపకాయలను అవాయిడ్ చేయొచ్చు. పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి పెడుతుంటే కనుక ఇంత పొడి అంటే ఈ పొడి మొత్తం మనకి దాదాపు 1 month వస్తుందండి 2 పిల్లలకి. సో నేనైతే ఎండుమిరపకాయలు 4-5 వేస్తున్నాను. మిరియాలు ఒక 3 to 4 grams అండి, 1.5 teaspoon. ఇది కూడా అంతే, మీ ఘాటు బట్టి తగ్గించుకోండి. మునగాకు కొద్దిగా వేసాను, బికాస్ పిల్లలకి అలవాటు చేయాలంతే, మరీ చేదుగా ఉంటే తినరు తాగరు అని. కరివేపాకు కూడా కొద్దిగా వేసాను. జీలకర్ర ఒక 1 teaspoon, ధనియాలు ఒక 2 teaspoons. ఇది కూడా వేసి మంచిగా ఫ్రై చేస్తున్నాను. స్టవ్ కట్టేసినాక కూడా కాస్ట్ ఐరన్ కడాయి మీద ఏమవుతుందంటే వేడి ఉంటుంది, ఆ వేడికి ఇవన్నీ మంచిగా కలిసి వేగిపోతాయి. చలో ఇప్పుడు దీని మొత్తాన్ని మంచిగా ఫైన్ పౌడర్ కింద చేసుకొని వద్దాం మిక్సీలో వేసి. ఫైన్ పౌడర్ ఈజ్ రెడీ. సో ఇప్పుడు మనం ఈ పౌడర్ని గ్లాస్ జార్లో మంచిగా భద్రపరచుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు, బయటే పెట్టేసుకోవచ్చు. రోజు సూప్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. నేను ఇక్కడ 2 మనుషులకి సూప్ చేయడానికి అని చెప్పి 400 ml వాటర్ తీసుకున్నాను. సో దీంట్లో ఒక 2 teaspoons క్యారెట్, ఒక 1.5 teaspoon క్యాబేజ్, ఆనియన్స్ ఒక 2 teaspoons, క్యాప్సికమ్ ఒక 2 teaspoons, గ్రీన్ చిల్లీస్, పచ్చిమిరపకాయ కూడా అంతే, మీరు ఇంట్లో తినే దాన్ని బట్టి. నేను ఇక్కడ ఒక్కటేస్తున్నాను. కొద్దిగా లిటిల్ పసుపు, ఒక 1/2 teaspoon ఉప్పు, 2 సూప్స్కి కలిపి, అంటే 2 గ్లాసులకి కలిపి. అంతేనండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, ఇట్లా పౌడర్లో వేయకండి. మంచిగా చన్నీళ్ళల్లో ఒక 50 ml ఆఫ్ కూల్ వాటర్లో ఈ పౌడర్ని 2 teaspoons వేసుకొని పేస్ట్ లాగా చేసి కలపండి, ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇట్లా ఉండలు కడితే మనం చిదుపుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉండదు. అప్పుడు నేను టక్కన వేసేసి గొండి తప్పు ఇలా సర్దిద్దుకుంటున్నాను, మీరు చేయకండి నా తప్పు. ఒక్క 3-4 minutes మనం చారు రసం ఎంతసేపు పెట్టుకుంటాం, బాయిల్ అవుతుంటుంది కదా రసము, అలాగా దీన్ని కూడా మంచిగా ఆ వెజిటబుల్స్ ఉడకటానికి, హాఫ్ బాయిల్ అవడానికి 3 to 4 minutes మరగనివ్వండి లో ఫ్లేమ్ మీద. అంతేనండి. ఇంక ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నాను. ఫైనల్లీ దట్స్ ఆల్. ఈ రోజుకి మన హెల్దీ సూప్ రెడీ అయిపోయింది. నా డ్యూటీ నేను చేసేసాను, మీకు చేసి చూపించాను. మీ డ్యూటీ మీరు చేయాలి, మీరు చూడాలి, చెయ్యాలి, నాకు కామెంట్ కూడా పంపించాలి. అదే మీ డ్యూటీ. చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అదిరేటి రుచుల్లో మరొక అద్భుతమైన రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్.